భగవతి వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ. నేను మా చిన్నారి ధన్వికకు అధిక వాయనం ఇచ్చాను 2026 జూన్ 3న. అయితే ఆ అమ్మాయికి మా పాపకి 33 రకాల స్వీట్లు అంటే ఈ అధిక వాయనంకు అంటే ఈసారి జ్యేష్ఠ మాసంలో అధిక మాసం వచ్చింది. అయితే అధిక వాయనంకు అన్ని స్వీట్లే పెట్టాలని అన్నారు. అందుకోసమని 33 రకాలు అంటే నాకు చేయాలనిపించింది. అంటే ఒక రకం కూడా అరిసెలు ఒక రకం పెట్టి కూడా చేయొచ్చు. అవి అంటే ఏ స్వీట్ అయినా 33 ఉండాలి. ఒక్కొక్క రకంకి 33 ఉండాలన్నమాట. అంటే ఒక 33 కూడా పెట్టవచ్చు. నాకు 33 రకాలు చేయాలనిపించింది. మా చిన్నారి ధన్వి కోసం చేశాను అనమాట. నేను ఏమేమి చేశానో మీకు చూపెడతాను. అంటే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుండొచ్చు. మళ్ళీ నాకు కూడా కొన్ని గుర్తుండే కదా, ఎప్పుడైనా చేసుకోవాలంటే చూసుకోవచ్చు అని ఇలా వీడియో తీస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను మహంకాళి అన్నపూర్ణ రుచులు అనే నా ఛానల్లో ఇందులో ఎక్కువ మట్టుకు ఈ వంటలన్నీ ఎలా చేయాలో ఉంటాయి. ఒక 3-4 అయితే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను. అది బెల్లం గవ్వలు ఒకటి. అంటే బెల్లం గవ్వలు ఇదివరకే వచ్చు కానీ కొద్దిగా దాని కొలత మర్చిపోయాను. ట్రై చేశాను, ఇంకా కరెక్ట్గా రాలేదు. కరెక్ట్గా వచ్చినాక బెల్లం గవ్వలు అదే ప్లేస్లో చక్కెర కూడా వేయచ్చు. అదొకటి చూపెడతాను. తర్వాత ఇది మడత కాజలని అవి కూడా ట్రై చేశాను కొత్తగా. మళ్ళీ ఇంకొకటి బూందీ లడ్డు. ఇదివరకు ఒకసారి చేశాను చాలా ఏళ్ళ క్రితం. కొంచెం ట్రై చేశాను, ఇంకొంచెం రావాలి. బూందీ లడ్డూలు ఒకటి, బాదుషాలు ఒకటి. ఇవి బాదుషాలు కూడా ట్రై చేశాను. అంతగా కుదరలేదు, ఒకసారి ఫస్ట్ టైం కదా. ఇంకా మిగతా ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. అయితే ఇవన్నీ అంటే 400 వంటలు ఉన్నాయి నా ఛానల్లో. మహంకాళి అన్నపూర్ణ రుచులు అనే నా ఛానల్లో 400 వంటలు ఉన్నాయి. కాకపోతే నాది ఒకటి ఏంటంటే, నాకు వచ్చినాయి ఒక నలుగురికి నేర్పియాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అయితే అందుకోసమని నేను ఏ వీడియో తీసినా వంటలు చేస్తాను కదా, ప్రతి ఒక్క సామాగ్రి నేనే కడుగుతూ ఉంటాను అనమాట. అంటే ఒక పని మనిషి ఉంది, ఆమెకు నేను షూటింగ్ చేసినవి ఒక్కటి కూడా ఆమెకు వేయమన్నమాట. అంటే ఆమె కడగాని ఏమన్నది పాపం. ఆమె నాకు కూతురులాగా నేను చూసుకుంటాను, ఆమె నన్ను తల్లిలాగా చూసుకుంటుంది. అట్లా కడగాలి ఏమన్నది నా ఇష్టంతోనే నేను చేస్తున్నాను కాబట్టి ఒకరికి కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో నేనే కడుగుతూ ఉంటాను అనమాట. ఇంకా ఇప్పుడు చూపెడతాను. అంటే ఇట్లా సర్కిల్ తయారు చేశాను. ఇక 33 అయితే మా ధన్విక కోసం చేశాను. మా తన్విష్ కోసం అయితే ఒకటే చేశాను. అంటే స్వీట్ సమోసా డిజైన్లో స్వీట్ సమోసా అని చేశాను. అందులో అదొక్కటే మా తన్విష్ కోసం చేశాను. 33 మాత్రం మా ధన్విక కోసం చేశాను. ఇది 34వ నంబర్ అనుకోండి, మా తన్విష్ ఒకటి అలాకెళ్ళి. అధిక వాయనం ఇచ్చినప్పుడు అన్నీ పెట్టాను ప్లేట్లు, కానీ కరెక్ట్గా చెప్పలేకపోయాను అనమాట. ఇప్పుడు ఇలా నాకు కరెక్ట్గా లెక్క చెప్పడానికి రావట్లేదు అనమాట. అయితే ఏం చేశానంటే ఇలా సర్కిల్ చేశాను. మొదటికెళ్ళి ఇప్పుడు ఇలా రాశాను కదా, ఈ పేపర్లో రాసిన ప్రకారంగా అన్ని లైన్లో ఇలా పెట్టుకున్నాను. మీకు ఒక్కొక్కటిగా చూపెడతాను అనమాట. అంటే కొన్ని లడ్డూలు అన్నీ ఇట్లా ఒకే రకంగా అనిపిస్తాయి కదా, అవి గుర్తుపట్టడం రాదనమాట. అంటే పల్లీలేదు కానీ కొబ్బరి కానీ. అందుకోసమని ఇలా ఆ లడ్డూలలో మాత్రం ఒక చీటీ వేశాను. అంటే ఏ బాక్స్లో ఏ లడ్డు ఉందని కొంచెం ఈజీగా అర్థం కావడానికి. అంటే అర్థం కాని లడ్డూలలో అన్నిట్లలో వేయలేను, అందులో చీటీ వేసాను. ఇలా అయితే ఈజీగా మీకు చూపెట్టచ్చు అని ఐడియా చేసుకున్నాను అనమాట. ఇంకోటి అన్నిట్లలో 33 ఉండవు, ఎందుకంటే ఇందులో అయిపోయాయి. అంటే నేను ఇప్పుడు చూపెట్టడం ఎందుకంటే, మనం ఇప్పుడు అందించుకోవాలి అనుకున్నప్పుడు ప్లాన్ దీంట్లో ఏమేమి రకం చేసుకోవచ్చు అనే ప్లాన్ కోసం నేను ఇవి చూపెడుతున్నాను అనమాట. అధిక వాయనం ఇచ్చేటప్పుడు అన్నీ పెట్టాను, అన్నిట్లలో 33 పెట్టాను, కానీ అవి కొంచెం ఇక కరెక్ట్గా చూపెట్టలేకపోయాను. అందుకోసమని ఇలా మీకు చూపెడదామని ఇలా తీస్తున్నాను అనమాట. ఇది 1వ రకము గులాబ్ జాములు. అంటే అర కేజీ చేశాను, పావు కేజీ సరిపోతుంది. అర కేజీలో 91 జాములు తయారయ్యాయి. అంటే మనం పెట్టుకునే సైజుని బట్టి
పావు కేజీ కూడా సరిపోతుంది. ఇంకా చిన్న వేసి ఇంకా అందులో సగం కూడా సరిపోతుంది. నేనైతే ఇంట్లో ఇష్టమని అర కేజీ పోసాను. అర కేజీ కోవతో చేశాను అనమాట. ఇది నా ఛానల్లో ఉంది, ఎలా చేయాలో. ఇది ఒకటో రకం. ఇది రెండవ రకం. అంటే స్వీట్ నమ్మక్ పార, అంటే నమ్మక్ పార చేసి చక్కెర పొడి చల్లాను. అంటే ఇప్పుడు ఈ గోధుమ పిండితో చేశాను. ఒక అర కేజీ పిండి తడిపి దాంట్లోనే ఒక 13 రకాలు అయితే చేశాను. అంటే అందుకోసం వీటికి కొలత చెప్తాను. అర కేజీ పిండిలో 13 రకాలు చేశాను. అంటే ఇట్లా చపాతీలాగా సన్నగా తాల్చి ఇక అన్ని రకాలుగా చేశాను అనమాట. ఇది రెండవ రకం. ఇవి కూడా గోధుమ పిండితో చిక్కుడు పూలు అంటారు. అయితే ఇవి నూనెలో వేయించి డీప్ ఫ్రై చేసి వేడి ఉన్నప్పుడే చక్కెర పొడి, అంటే ముందే చక్కెర పొడి తయారు చేసుకున్నాను. ఒక అర కేజీ పొడి చక్కెరలో ఇలాచి వేసి పొడి తయారు చేసుకున్నాను. వీటన్నిటి మీద వేడిగా ఉన్నప్పుడు చక్కెర పొడి చేయాలన్నమాట ఒక కొన్నిటికి. ఇది మూడవ రకం. ఇవి శాంచెలు ఇలా ఉన్నాయి, మా చిన్న కూడలు తెచ్చింది. అయితే వీటితో కూడా కొన్ని చేశాను అనమాట. చపాతి కంటే సన్నగా పామాలి, అంటే తాల్చాలి. తాల్చిన తర్వాత ఇంకా మనం ఏం డిజైన్లు కావాలన్నా ఆ డిజైన్లు పెట్టి ఇట్లా వీటితో నొక్కొని పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఇది లవ్ షేప్ గుర్తు, దీంతో నొక్కాను. ఇది నాలుగవ రకము స్వీటు. ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర పొడి చల్లాను. ఇంకా 2 రకాలు, అంటే నాకు తెలియదు అనమాట, స్వీట్లే పెట్టాలి అని ఐడియా లేదు నాకు. అంటే 33 ఎప్పుడు చేయలేం కదా, ఐడియా లేదు. అయితే 2 రకాలు కారం పొడి వేసి తయారు చేశాను అనమాట. అవి ఎక్స్ట్రా అయిపోయినాయి అనమాట. చిక్కుడు పువ్వులు ఒకటి, ఇంకోటి బీర పువ్వులు ఒకటి చేశాను ఎక్స్ట్రా. కారం పొడి చల్లాం కాబట్టి ఇందులోకి తీసుకోలే అనమాట. 2 అట్లా ఎక్స్ట్రా అయినాయి. మళ్ళీ ఇంకా నేను కరెక్ట్ లెక్క చూసుకోక ఇంకొకటి చిట్టి బిస్కెట్లు అని చేశాను. ఆ చిట్టి బిస్కెట్లు కూడా ఇంకా ఎక్కువనే చేశాను అనమాట. అంటే 33 కాక మళ్ళీ ఈ 4 ఎక్స్ట్రా చేశాను అనమాట. అంటే తన్విష్కి ఒకటి, కరెక్ట్ లెక్క అర్థం కాలేదన్నమాట. తర్వాత లెక్క చూసుకుంటే ఇంకా 3 రకాలు ఎక్కువైనాయి అనమాట. అందుకే తన్విష్ దాంట్లో పెట్టేశాను. ఇది స్టార్ గుర్తు. ఇది 5వ రకం స్వీటు. ఇది కూడా అదే గోధుమ పిండితో, అంటే మైదా పిండితో కూడా చేయొచ్చు. నేను గోధుమ పిండితో, సూపర్ పిండి ఉంటుంది కదా, సూపర్ పిండితో చేశాను అనమాట. దీనికి కూడా డిజైన్ ఉంది. ఇది ఇలా స్టార్ ఉంది కదా, ఈ స్టార్ గుర్తు దీంతో నొక్కి చేశాను. వేడివేడిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయగానే చక్కెర పొడి చల్లాను అనమాట. ఇది ఒక రకం. ఇవి చిట్టి గజ్జలు. చిట్టి గజ్జలు అంటే ఇప్పుడు అదే చపాతీలాగా చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ మార్కులు, దీంతో నొక్కాను. ఇలా నొక్కిన తర్వాత రౌండ్ బిల్లలు వస్తాయి కదా, వచ్చిన తర్వాత 2 పట్టి నొక్కాను అనమాట. దాన్ని సగం మలిచి కొద్దిగా తడి అద్దుకొని నొక్కాను అనమాట. మెల్లగా నొక్కాను. ఈ చిట్టి గజ్జలు. ఇది 6వ రకం స్వీట్. ఇది 7వ రకము. కుందేలు చెవులని అనుకుంటున్నాను నేనైతే, అలా అనిపించింది ఈ శాంచె చూస్తే. దీంతోనైతే నొక్కాను, ఇలా వచ్చింది. ఏడవ రకం. ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర పొడి చల్లాను వేడిగా ఉన్నప్పుడు. ఇవి
చిలకరెక్కలు అంటే పెద్దగా ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది, చూడండి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి అర్థం కావట్లేదు. అయితే వీటిని ఎలా చేశానంటే, ఇది ఉంది కదా, దీంతో నొక్కి బిళ్ళలు వస్తాయి కదా, వస్తే వాటిని ఇలా పట్టి నొక్కాను అనమాట. చిలకరెక్కల్లాగా అనిపిస్తాయని ఇలా ట్రై చేశాను. ఇది 8వ రకం స్వీట్. ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర పొడి వేడిగా ఉన్నప్పుడు చక్కెర పొడి చల్లాను. స్వీట్లు కావాలి కాబట్టి అన్నిటికీ చక్కెర చల్లాను అనమాట. 5వ రకం అంటే కాకెర పూల బీర పూల నాకు కూడా ఐడియా లేదు. అంటే ఇట్లా పెన్నుతో నొక్కితే బీర పూలాగా అనిపించినాయి. అంటే ఈ పూలు ఒక తీరే ఉంటాయంట కొంచెం, బీర పూలు కాకెర పూలు. 5వ రకము స్వీటు. ఇవి 9వ రకము. వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర పొడి చల్లాను. చెప్పాను కదా, ఇట్లా చపాతీలాగా చేసి ఇదైతే గోధుమ పిండి, మైదా పిండితో కూడా చేయొచ్చు. సూపర్ పిండితో చేశాను. చపాతీలాగా పామిన తర్వాత ఈ గుర్తులు ఉంటాయి కదా, ఇక ఈ గుర్తుతో నొక్కాను, ఇలా వచ్చానమాట. ఇవి స్వీట్ పూరీలు, 10వ రకం స్వీటు. అయితే వీటిని ఎలా అంటే చపాతీలాగా చేసిన తర్వాత, ఇది కూడా గోధుమ పిండే చేసిన తర్వాత సూపర్ పిండితో చేసిన తర్వాత ఇంకా గ్లాస్ ఉంటుంది కదా, ఈ రేకు ఆ చపాతీ ఉంటుంది కదా, అది ఇలా గట్టిగా నొక్కాను. నొక్కితే రౌండ్గా బిళ్ళలు వచ్చాయి. ఆ బిళ్ళలు వచ్చిన తర్వాత ఏం చేశానంటే, అంటే పొంగకుండా ఇట్లా విరిగిపోకుండా ఉండడానికి అన్నట్టుగా ఏం చేశానంటే, ఈ పోర్కు ఉంటుంది కదా, పోర్కుతో ఇలా హోల్స్ పెట్టానమాట. అన్నిటికీ హోల్స్ పెడితే ఇట్లా వచ్చాయి, కరకరలాడుతూ వచ్చాయన్నమాట. ఇది స్వీట్ పూరి. ఇది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర పొడి చల్లాను. అంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి స్వీట్లు, కానీ ఈజీగా ఉండడానికి మనకి ఏమైనా అవసరం పడతామని అట్లా మీకు చూపెడుతున్నాను, మీకు అయినా మాకైనా. ఇవి శంకులు, చిన్న చిన్న ఉంటాయి చూడండి, ఆ శంకులు. వీటిని ఎలా అంటే అందరికి తెలిసిందే, కొంచెం నేను చూపెడుతూ ఉన్నాను కానీ ఎవరైనా తెలియని వాళ్ళ కోసము. ఇలా గవ్వల చెక్క ఇట్లా దొరుకుతుంది కొనుక్కుంటే, గవ్వల పీఠాన్ని ఇట్లా అంటే ఒడ్లు తయారు చేసామంటే చేస్తారు, అంటే కొంటే కూడా దొరుకుతాయి అనుకుంటా. అయితే దీంతో పిండి ఇట్లా రౌండ్ చేసి ఇట్లా నొక్కితే ఇలా ఇట్లా అంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఒక రకం కావడానికని ఇచ్చేసాను శంకులు ఇవి. దీంతో ఇది లేకపోతే కొందరైతే కొత్త దువ్వెనలతో, చెక్క దువ్వెనతో చేస్తారు. ఇంకా చెక్కదైనా ప్లాస్టిక్ దువ్వెనతో కూడా కొత్త దాంతో చేస్తారు. కొందరుగా దీని మీద కూడా చేస్తారు. నేనైతే గవ్వల పీట మీద చేస్తాను, కానీ ఇక దీని మీద కూడా చేస్తారనమాట. మన దగ్గర ఏది ఉంటే దాంతో. ఇవి రింగ్స్, అదే మరి సూపర్ పిండి, గోధుమ పిండి అని చెప్పాను కదా, దాంతోనే చేశాను. బేక్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత చక్కెర పొడి వేసాను. ఇవన్నీ చేయడానికి ఎవరి హెల్ప్ తీసుకోలేదు. అంటే మా శ్రీవారు మాత్రం అంటే ఇందులోకి సామాగ్రి ఏమైనా తక్కువ ఉంటే తెచ్చిచ్చాడు అంతే, కానీ చేయడం మాత్రం అన్నీ నా మనమరాలకు నేను చేసుకోవాలని ఇష్టంతో చేసుకున్నాను అన్నమాట. ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఇవి 12వ రకము స్వీటు. ఇది 13వ రకము శంకర్పాలీలు. అంటే ఇంకా జర మందంగా చేయాలని చెప్తున్నాను, ఇంకా జర మందంగా ఉంటాయి. ఇక డిజైన్ అయితే అవి వస్తాయని ఇట్లా చేశాను. ఇంకొంచెం మందం కూడా చేయవచ్చు అనమాట. ఇది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి, అంటే ఇట్లా ఇలా చూడండి, మనం చపాతీలాగా తయారు చేసిన తర్వాత దీంతో కట్ చేసాను అనమాట. 4 మూలలుగా దీంతో గజ్జల గీర ఉంటుందా, దీంతో కట్ చేసి ఇలా తయారు చేశాను. ఇది ఒక స్వీటు, 13వ రకము. ఇది 14వ రకము బెల్లం గవ్వలు.
ఇది మైదా పిండితో, అంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు. మైదా పిండితో చేశాను. అందులో ఆయిల్ వేసి నెయ్యి వేసి కొంచెం వేసి చేశాను. అయితే ఇవి అంటే నా ఛానల్లో ఇంకా చేయలేను. అంటే దీని బెల్లం ఇట్లా కొలత కరెక్ట్గా సెట్ కాలే నాకు. కుదిరినప్పుడు మళ్ళీ ఎలా చేయాలో పెడతాను చేసి. ఈ గవ్వల పిండితో చేశాను. ఇవి 15వ రకం స్వీటు నువ్వుల పొడి లడ్డూలు. అంటే నువ్వులు వేయించి పొడి చేసి 100 గ్రాముల నువ్వులు 100 గ్రాముల బెల్లం ముందే పొడి చేసి పెట్టుకున్నాను. అయితే 100 గ్రాముల నువ్వులు వేయించి అది గ్రైండర్ చేయాలి. పొడి చేసిన తర్వాత ఆ పొడిలో ఈ బెల్లం ముక్కలు కట్ చేసుకున్న బెల్లం వేసి గ్రైండింగ్ చేయాలి. గ్రైండింగ్ చేసిన తర్వాత ఇలా లడ్డూలు చుట్టాలి. మనకు ఒకవేళ లడ్డూలు చుట్టడం వస్తలేదు అంటే బెల్లాన్ని బట్టి ఒక్కోసారి వస్తలేదు అనిపిస్తే కొన్ని అంటే చాలా కొన్ని పాల చుక్కలు వేసుకోవాలి. ఏ లడ్డూలైనా వస్తలేదంటే ఎక్కువగా వేయవద్దు. వస్తలేవంటే కొన్ని చుక్కలు వేసుకొని కట్టుకోవాలి. వస్తే అలాగే కట్టేయాలి. లేకపోతే కొన్ని పాల చుక్కలు వేసుకొని కట్టుకోవచ్చు అనమాట. ఇవి కూడా చక్కెరవే, మైదా పిండితో చేశాను. సమోసా డిజైన్ అంటే మా మనమరాలు కానీ ఉద్దేశంతో చేశాను. ఇది ఒక రకం వాడికి ఏదైనా ఒక రకం పెట్టాలని ఇవి మాత్రం ఎక్కువ చేశాను. అంటే 2 సెట్లు 33 66 చేశాను అనమాట. దీంతో ఇది ఉంటుంది కదా, మనం చపాతీలాగా పామిన తర్వాత దీంతో ఇట్లా కట్ చేశాను. అంటే ఇంకా అంతగా కుదరలేవు, మామూలుగా చేశాను అనమాట. ఇదొక స్వీటు సమోసా డిజైన్ స్వీట్ అనమాట. ఇది దీన్ని కూడా డీప్ ఫ్రై చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చక్కెర పొడి చల్లాను. ఇది 17వ రకము సత్తిపిండి లడ్డూలు. అంటే శివరాత్రి చేస్తాము మా ఇంట్లో. నా వీడియోలో ఉంది ఎలా చేయాలో. అంటే గోధుమలు దూరగా మంచిగా వేయించి, శనగపప్పు కూడా దూరగా వేయించి పొడి చేసి చక్కెరలో విలాయచీ కలిపి మళ్ళీ ఇందులో కొంచెం పల్లీలు కూడా వేయించి వేస్తాము. ఆ వీడియో ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. నెయ్యి పోసి నెయ్యి పోయాలి బాగానే. పోసిన తర్వాత ఒక చుక్క పాలు పోసి కట్టాలన్నమాట. ఇది సత్తిపిండి లడ్డూలు. నాకైతే అరిసెలు రావు. అయితే వీటిని ఎలా చేశానంటే నూనె పోలేలు అంటాము మా ఇంట్లో. గోధుమ పిండితో చక్కెర వేసి చేస్తాము. ఈ వీడియో ఉంది నా ఛానల్లో, నూనె పోలేలని. దాన్ని నూనె పోలేలు మెత్తగా వస్తాయి నాకు, కానీ గట్టిగా రావడం కోసం ఏం చేశానంటే కొంచెం వాటర్ తక్కువ వేసి పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్తో నొక్కి చేశాను అనమాట. ఇది గోధుమ పిండి అరిసెల్లాగా అనిపిస్తాయని అలా చేశాను. ఇది 18వ రకం స్వీటు. అసలు నేను అధిక వైనంకు అన్ని రకాలు ఇవ్వాలని ఏం లేదు. ఇప్పుడు నా ఇష్టంతో చేస్తున్నాను. అంటే ఏవైనా ఒక రకం ఇచ్చి కాజు, బాదం, కిస్మిస్, కైన్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. పండ్లు అన్నీ కలుపుకొని ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం ఎంత ఎన్ని ఇచ్చుకోవచ్చు. అయితే అరిసెలు మాత్రం కంపల్సరీ అంటారు. ఇంకా నాకైతే అరిసెలు రావు కాబట్టి ఇలా చేశాను. ఏవైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఒక్క రకం కూడా 33 ఇచ్చేసుకొని కూడా అధిక వైనం ఇచ్చుకోవచ్చు. 33 రకాలు ఇవ్వాలని ఏం లేదు. ఇవి జొన్నలు ఉంటాయి కదా, తెల్ల జొన్నలు నగల పంచి వాడతాం చూడండి. వాటిని వేయించి, అంటే వేయిస్తే పేలాలు అయితే, అంటే కొన్ని పేలాలు అయితే కొన్ని పేలాలు కావు. పేలాలు కానివి ఉంటాయి కదా వెనుకవి, అవి గోండలు అంటాం మేమైతే. ఆ వెనుకవి ఉంటాయి కదా, అవి గ్రైండర్ చేసి, ఇప్పుడు ఇదైతే 100 గ్రాముల గోండలకు 100 గ్రాముల బెల్లం వేసి ఆ గోండలు వేయించిన తర్వాత అవి గ్రైండింగ్ చేసిన తర్వాత సన్న గ్రైండింగ్ చేసిన తర్వాత అందులో బెల్లం వేసి మళ్ళీ గ్రైండింగ్ చేసి కలిపిన తర్వాత ఇవి లడ్డు చుట్టాను. కొంచెం పాలు అంటే లడ్డు కొద్దిగా రావడానికి చాలా కొద్దిగా పాల చుక్కలు ఎక్కువగా వేస్తే పలసగా అయిపోతుంది కాబట్టి కొన్ని చుక్కలు చూసుకొని పోసుకోవాలి పాలు. అంటే మరి పలసగా అయితే రాదనమాట. మరి గట్టిగా ఉంటే లడ్డు చుట్టడం రాదు కాబట్టి ఒక్క చుక్క పాలు వేసుకొని కట్టుకోవాలి.
ఇంకా మరి ఒకవేళ చేజారి ఎక్కువ ఎక్కువ పాలు పడ్డాయి అనుకోండి, చెప్తున్నా ఇది ఒక చిట్కా అనుకోండి. మీరు కొంచెం మళ్ళీ జొన్నపిండి ఉంటే అందులో ఏదో అంటే గట్టి పడడానికి వేసుకోవచ్చు. జాగ్రత్తగా పోసుకోవాలి. పాలు ఎక్కువ పోసుకుంటే చెప్తున్నాను ఎలా మరి ఇట్లా కట్టడం వస్తలేదు అని అనిపించింది అనుకో, అదొక చిన్న చిట్కా అనుకో, జొన్నపిండి వేసి అట్లా చుట్టుకోవచ్చు. పొరపాటున పాలు ఎక్కువ వాడితే చెప్తున్నాను. ఇది ఒక రకం స్వీటు. ఇది 19వ రకము. నా వీడియోలో ఉంది ఇది ఎలా కట్టాలో జొన్న పేల లడ్డు. ఇవి బాదుషాలు. అంటే నాకు చెప్పాను కదా, ఫస్ట్గా ట్రై చేశాను. ఏదో వచ్చాయంతే. ఇది నాకు పర్ఫెక్ట్గా ఏం రాలేదు. ఇది ఒక రకము. 20వ రకము బాదుషాలు. ఇవి సున్నుండలు. ఇది కూడా నా మాంకాల అన్నపూర్ణ రుచులు అన్న ఛానల్లో ఎలా చేయాలో చూపెట్టాను. మినపప్పు వేయించి చక్కెర గ్రైండర్ చేసి నీళ్ళు వేయించి పప్పు దూరగా వేయించి సన్నగా పొడి చేసి చక్కెర కూడా పొడి చేసి కలిపి నెయ్యి వేసి చుట్టాలన్నమాట. ఎలా చేయాలో చూపెట్టాను. ఇది 21వ రకము. మనకు ఇంకా స్వీట్ హౌస్లో తెచ్చినట్టుగా కనిపించాలంటే నేనైతే మామూలుగా మనం మినపప్పు ఉంటుంది కదా, దాంతో చేశాను. దూరగా వేయించి మనకు ఆ కలర్ రావాలి అని అనుకుంటే పొట్టు మినపప్పు దొరుకుతుంది షాపులో. పొట్టు మినపప్పు దూరగా వేయించి చేస్తే కొద్దిగా నలుపులో మనకు అట్లా కొనుక్కొచ్చిన డిజైన్ కనిపించాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్లో వస్తాయి కొంచెము పొట్టు మినపప్పుతో చేస్తే. ఇది 22వ రకము బేసన్ లడ్డూలు. వీటికి చాలా టైం పడుతుంది. మనం అంటే ఉంది నా ఛానల్లో బేసన్ లడ్డూలు ఎలా చేయాలో ఉంది. మంచిగా నెయ్యిలో దూరగా వేయించి, ఇవైతే 1/2 kg పిండితో చేశాను. దూరగా వేయించి శనగపిండి దూరగా వేయించి 30 గంట అంటే 45 నిమిషాలు వేయించాలి. మంట చిన్నగా పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇది ఎలా చేయాలో ఉంది నా ఛానల్లో, తప్పకుండా చూడండి. శనగపిండి, నెయ్యి, చక్కెర, ఇలాచి దాంతో తయారవుతుంది బేసన్ లడ్డు. ఇదో రకమైన స్వీటు. ఇప్పుడు నేను ఏవి చూపెట్టినా అన్నీ 33 చేశాను. అంటే ధన్వికంగా ముట్టించాను, వీడియోలో చూడండి. అన్నీ 33 చేశాను. ఇవి అంటే మనకు 33 రకాలు చేసుకోవడం కోసమని చూపెడుతున్నాను. ఏం రకం చేసుకోవాలని ఐడియా కోసం ఇవి చూపెడుతున్నాను అనమాట. ఇది 23వ రకం స్వీటు. అంటే ఇది 100 గ్రాముల పుట్నాలకు 100 గ్రాముల బెల్లం వేసి మనం సంక్రాంతి కట్టుకుంటాం కదా, అట్లాంటి లడ్డూలు అనమాట. 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల పుట్నాలు వేసి కట్టాను. ఇది ఒక రకమైన స్వీటు. ఇది 24వ రకం రాగిపిండి లడ్డూలు. రాగులు ఉంటాయి కదా, రాగులు వేయించాను. ఒక 100 గ్రాముల రాగులు వేయించి పొడి చేశాను. గ్రైండింగ్ చేసి చేసిన తర్వాత బెల్లం ముక్కలుగా చేసి బెల్లం కూడా అందులో వేసి గ్రైండింగ్ చేశాను. గ్రైండింగ్ చేసి ముద్దకు వస్తుంది కదా, కట్టాను. ఒకవేళ ముద్దకు రావు అని అనిపించిన ఒక్క పాల చుక్కలు వేసుకొని కట్టుకోవచ్చు అనమాట. అయితే ఇంకోటి కూడా ఇది సున్నుండలా కూడా చేసుకోవచ్చు. అది కొంచెం టైం పడుతుంది. ఇది ఈజీ అవుతుంది అనమాట. నీళ్ళు ఇట్లా శనగపిండి ఎలా వేయిస్తామో అలాగే ఈ రాగి పిండి కూడా వేయించి అలా కూడా చుట్టుకోవచ్చు. ఇవైతే నేను రాగులు వేయించి గ్రైండింగ్ చేసి బెల్లం వేసి కొంచెం పల్లీలు దూరగా వేయించి అందులో బరకగా గ్రైండింగ్ చేసి ఇందులో కలిపి కట్టాను అన్నమాట. ఇవి అటుకుల లడ్డూలు. అటుకులు కొంచెం దొడ్డ అటుకులు ఉంటాయి కదా, అవి వేయించాలి. ఉట్టిగానే వేయించాలి. వేయించిన తర్వాత పొడి చేసిన తర్వాత గ్రైండర్ చేసిన తర్వాత ఇది 25వ రకము. మనకు లడ్డు అంటే బెల్లం వేసినాక లడ్డు రాలేదు అనిపిస్తే కొద్దిగా పాలు చల్లుకోవచ్చు. వస్తే అలాగే కట్టవచ్చు.
ఇది ఒక రకం స్వీట్. అటుకులు, నెయ్యి, బెల్లం. ఇవి పల్లీల పొడి. పల్లీలు వేయించి పొట్టు తీసి అవి సన్నగా గ్రైండర్ చేసి పల్లీలు గ్రైండర్ చేసిన తర్వాత బెల్లం కూడా ముక్కలుగా చేసి పెట్టుకొని ముందే అందులో వేసి ఆ పల్లీల పొడిలో బెల్లం వేసి ఇంకోసారి గ్రైండింగ్ చేయాలి. గ్రైండింగ్ చేసిన తర్వాత ఇవి లడ్డూలు చుట్టుకోవాలి. చెప్తున్నా కదా, ఏదైనా లడ్డు రాకపోతే పాల చుక్క వేసుకోవాలని. ఇంకొకటి, ఇవన్నీ స్వీట్లు ఒకేసారి తినలేము కదా, అంటే పాలు పోసినవి ఉంటే మనమే తినాలి అనుకుంటే పాలు పోసినవి ఇట్లా ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంతగానం తినలేము కాబట్టి మనం చుట్టాలకి ఇచ్చుకోవచ్చు, ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు, మళ్ళీ పని వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా సరే ఇచ్చుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇన్ని స్వీట్లు తినలేము కదా, అందుకని చెప్తున్నాను. ఇది 26వ స్వీటు. ఇది 27వ రకము స్వీటు, మడత కాజల్. ఇది కూడా మైదా పిండితో చేశాను. అంటే ఫస్ట్ ట్రై చేశాను, ఇక మామూలుగా ఏదో వచ్చాయంటే కరెక్ట్గా రాలేవు. ఇవైతే పాకంలో వేసాను, చక్కెర పాకంలో వేసాను. మనము చక్కెర పాకం చేస్తాం కదా, చేసినప్పుడు ఒక గ్లాస్ చక్కెరకి సగం గ్లాసు నీళ్ళు పోయాలి. పోసి అది మరిగించుకోవాలి. మరిగినప్పుడు కొంచెం లైట్గా మనకు ఆ పాకం ఇట్లా కొంచెం ఇలా అంటే మన చేతికి అంటుకోవాలన్నమాట. అలా అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం 2-3 చుక్కలు ఆ పాకంలో కొద్దిగా నిమ్మరసం చుక్కలు వేసుకోవాలి. అయితే ఇవి వేయించిన తర్వాత ఆ పాకం తయారు చేస్తాం కదా, ఆ పాకం వేడిగా ఉండాలి. అంటే గట్టి పడకుండా నిమ్మరసం చుక్కలు వేస్తాం కదా, ఇవన్నీ అందులో వేయించుకుంటా, అందులో అంటే ముందు వేయించి పెట్టుకోవచ్చు, అట్లా వేయించుకుంటే వేయచ్చు. అవి వేసినప్పుడు కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలి. చక్కెర పాకం వచ్చిన తర్వాత చిన్నగా పెట్టుకొని నిమ్మరసం వేస్తాం కాబట్టి తొందరగా గట్టి పడదు పాకం. అట్లా వేడిగా ఉన్నప్పుడు వేయాలి, తీయాలి. అందులోకి వెళ్ళి అన్నీ ఉంచదు, అట్లా వేసి అట్లా మలిపి వేసి తీసివేయాలి. అంటే నాకు అంతా పర్ఫెక్ట్గా రాదు, ఏదో చెప్పానంతే. మనకు అంత అంటే టైం లేదు, పాకం పెట్టి చేసి అంత ఓపిక లేదు అనుకుంటే ఏం చేయాలంటే, ఈ వేడిగా నూనెలో డీప్ ఫ్రై తీస్తాం కదా, తీయగానే చక్కెర పొడి చల్లేసుకుంటే ఇది కూడా ఒక రకం అయిపోతుంది. అంటే మనకు అర్జెంటు కావాలి, ఓపిక లేదు, పాకం చేసే ఓపిక లేదు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది రవ్వ లడ్డూలు, 28వ రకము రవ్వ లడ్డూలు. ఈ రవ్వ లడ్డూలు ఎలా చేయాలో మహంకాళి అన్నపూర్ణ రుచులు అన్న ఛానల్లో ఈజీగా చూపెట్టాను. ఈజీగా చూపెట్టాను. అందులో చూసుకోండి ఎలా తయారు చేయాలో, తప్పకుండా చూసుకోండి. ఇవి కూడా 33 చేశాను. కొద్దిగా ఎక్కువనే చేశాను, మా తన్మీష్కి ఇష్టమని కొంచెం ఎక్కువనే చేశాను. ఇవి బాదం లడ్డూలు. ఈ బాదం లడ్డూలు ఎలా చేశానంటే, బాదంలు వేయించాను, ఒక 100 గ్రాముల బాదంలు వేయించాను. వేయించిన తర్వాత బరకగా దంచిన తర్వాత మళ్ళీ వాటిని దంచిన బాదంని గ్రైండర్ చేశాను, సన్నగా గ్రైండర్ చేశాను. చేసిన తర్వాత బెల్లం కూడా 100 గ్రాములు, ఇది 100 గ్రాములు అయితే అది కూడా 100 గ్రాములు బెల్లము వేసి గ్రైండింగ్ చేసి లడ్డూలు చుట్టాను అనమాట. అయితే ఏవైనా 33 కావాలి నాకు, కానీ అన్ని 40 దాకా చుట్టాను. ఎందుకంటే విరిగిపోతాయి, అట్లా అవుతాయి, మళ్ళీ తినాలనిపిస్తుంది. అందుకోసమని ఎక్కువగా చుట్టాను అనమాట. ఏవైనా సరే 40 అట్లా చుట్టాను. ఇది 29వ రకము. ఇవి 30వ రకం కాజు లడ్డూలు. కాజులు ఉంటాయి కదా, కాజులు పొడి చేసిన తర్వాత ఆ పొడి వేయించాను. పొడి వేయించి గ్రైండర్, అది ఆల్రెడీ పొడి చేశాను కదా, పొడి వేయించి ఆ వేయించిన దాంట్లో మళ్ళీ చక్కెర పొడి. ఇప్పుడు ఇది 150 గ్రాములు వేసాను. 150 గ్రాముల కాజుకు
75 గ్రాముల చక్కెర పొడి, అంటే చక్కెర తక్కువ పడుతుందన్నమాట కాజులో. మనం కాజు చెక్కి కూడా చేసుకోవచ్చు, అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నేను చేయలేను. చేసుకోవచ్చు కాజు చెక్కి దీని బదులు. ఇంకా అయితే ఈ చక్కెర వేసి గ్రైండింగ్ చేసి ఇట్లా ముద్దగా వచ్చేసింది. ఇలా లడ్డూలు చుట్టాను అన్నమాట. ఇది ఒక రకం. ఇవైతే కొబ్బరి లడ్డూలు, అంటే ఎండు కొబ్బరి పొడి చేశాను. ఆ పొడి కొద్దిగా వేయించాలి, అంటే స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా వేయించిన తర్వాత అది ఆ పొడి గ్రైండర్ గిన్నెలో పోసి ఈ బెల్లం ముక్కలు కూడా, అంటే 100 గ్రాముల కొబ్బరి, 100 గ్రాముల బెల్లం ముక్కలు వేసి గ్రైండర్ చేసి, అంటే పొడిగా కూడా దొరుకుతుంది ఇప్పుడు బెల్లము. నేనైతే ముద్దగా ఉంటే ముక్కలు చేసి వేసాను. పొడి కూడా వేసుకోవచ్చు, బెల్లం పొడి కూడా దొరుకుతుంది. అయితే వేసి గ్రైండింగ్ చేసి ఇలా లడ్డూలు చుట్టాను అన్నమాట. ముప్పై 31వ రకం ఇది 32వ రకం స్వీటు మల్లె మొగ్గలు. నేను అప్పుడు చెప్పాను కదా 1/2 కేజీ పిండిలో అవి అందులోకి వేసాను. ఇవి మల్లె మొగ్గలు ఉన్నాయి నా వీడియోలో, మహంకాళి అన్నపూర్ణ రుచులు అన్న ఛానల్లో. ఇవి ఎలా చేయాలో ఉన్నాయి. దీంతో గీరి చేయాలి అవి. ఇవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి, ఈ మైదా అంటే మైదా కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండితో సూపర్ పిండితో చేశాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత చక్కెర పొడి వేడిగా ఉన్నప్పుడు ఇది చక్కెర పొడి వేసి, అంటే నా ఛానల్లో అయితే చక్కెర పాకంలో చూపెట్టాను. అంటే పాకం బదులు ఇట్లా చక్కెర పొడి కూడా వేసుకోవచ్చు, అలా బాగుంటాయి, పాకంలో బాగుంటాయి. ఇంకా ఇవి ఒక రకం అన్నమాట. ఇది బూందీ లడ్డు, అంటే నాకు రాదు ఇది పర్ఫెక్ట్గా, అంటే మొత్తం నా జీవితంలో 2 సార్లు చేశాను. ఒకటి మా శ్రీనిత్య, మా పెద్ద కోడలు వాళ్ళ కూతురు కడుపులున్నప్పుడు శ్రీమంతంకు చేశాను. ఇది 2వసారి ఇప్పుడు మా ధన్విక కోసం చేస్తాను. ఇది ఎక్కువగా లడ్డూలు నాకు చుట్టడం రాదు, అంతే ఎక్కువగా రాదనమాట. ఇట్లా ఉట్టి ట్రై చేశాను అంతే. బూందీ లడ్డు ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు. ఇది 33వ రకము. ఇలా 33 రకాలు అయితే చేశాను. అయితే ఇంకా నేను లెక్క నాకు అయినా లేవని కరెక్ట్గా, అంటే అక్కడ ఇక్కడ డబ్బాలు పెడతాను కదా, నాకు లెక్క చేస్తే కరెక్ట్గా రాలేదు అనిపించింది. 2 తక్కువైనాయి అనిపించి మళ్ళీ ఇంకా 2 రకాలు చేశాను. అలా రెండు రకాలు చేశాను. చిట్టి బిస్కెట్లు అని చేశాను. ఆ చిట్టి బిస్కెట్లు మా చిన్నారి తన్వికు తినేశారు. మీకు చూపెడదామంటే ఆ బిస్కెట్లు ఎలా చేశానో చూపెడతాను. ఆ వీడియోలు ఉన్నాయి, అంటే మా ధన్వికి ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. అయితే ఇక మా తన్విష్కి ఇచ్చేసాను అవి ఎక్స్ట్రా ఉన్నాయని. ఇలా మనము గోధుమ పిండితో సూపర్ పిండితో చేశాను. అట్లా రేకులాగా తయారు చేసిన తర్వాత, మనం చపాతీలాగా తయారు చేసిన తర్వాత దీంతో ఇలా నొక్కాను. ఇట్లా అన్నీ నొక్కితే బిల్లలు వస్తాయి కదా. తర్వాత వాటి మీద ఏం చేశాను, ఇట్లా మంచి డిజైన్ వస్తాయి అన్నమాట. దీంతో నొక్కితే వాటి మీద ఏం చేశానంటే ఇట్లా ఫోర్క్తో హోల్స్ పెట్టాను. ఇట్లా 4 బిస్కెట్లకు కార బిస్కెట్లు వస్తాయి చిన్నగా రౌండ్గా. చూపెడదామంటే ఇక్కడ లేవు, పిల్లలు తినేసారు, అందుకే చూపెట్టలేకపోతున్నాను. అవి ఒక రకం, అంటే ఎక్స్ట్రా చేశాను అన్నమాట. ఇప్పటికే 33 అయ్యాయి కదా బూందీ లడ్డుతో. ఇంకా అదొకటి చిట్టి బిస్కెట్లను ఒకటి ఎక్కువైంది. మళ్ళీ ఇంకొకటి కరెక్ట్ లెక్క చూసుకోలేదు కాబట్టి కొబ్బరి చెక్కి కూడా, ఇంకోటి పచ్చి కొబ్బరి చెక్కి. ఈ కొబ్బరి చెక్కి ఎలా చేయాలో నా వీడియోలో నా ఛానల్లో ఉంది, చూడండి. అంటే ఇది చిట్టి బిస్కెట్లు ఒక రకము, ఈ కొబ్బరి చెక్కి ఒకటి, 2 రకాలు ఎక్కువ చేశాను. మళ్ళీ ఇంకొక 2 రకాల చిక్కుడు పూలు ఒకటి, బీర పూలు ఒకటి, అవి కారం పొడి అనమాట. అవి 2 రకాలు, ఇవి 2 రకాలు ఎక్కువ చేశాను. అయితే చిట్టి బిస్కెట్లు ఒకటి, ఇది కొబ్బరి చెక్కు ఒకటి, అంటే మాట చెప్తున్నాను. అవి 2 ఎక్కువ, ఒకటి
మళ్ళీ అంటే మా తన్విష్కానికి ఒకటి ఇవ్వడానికి అని చేసిన అది ఒక అంటే ఆ 33 దాకా చెప్తున్నాను. చిట్టి బిస్కెట్లు, కొబ్బరి చెక్కి మా తన్విష్కి వేయడానికి ఇట్లా స్వీట్ సమోసాలు 3 రకాలు. మళ్ళీ ఫస్ట్ నాకు తెలియదు కారం పొడి వేసి ఇవ్వద్దని తెలియదు అనమాట. కారం అన్ని స్వీట్లు వేయాలని తెలియదు అనమాట. ఇక అట్లా చిక్కుడు పువ్వులు ఒకటి, బీర పువ్వులు ఒకటి, అవి ఒక 2 రకాలు. అంటే 33 దాకా మళ్ళా 5 రకాలు ఎక్కువ చేశాను అనమాట. నేను ఈ మా ధన్వికయ్య అధిక వాయనం స్వీట్లు చేయడము మీకు చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇవ్వాలనుకుంటే 33 అన్న ట్రై చేసుకోండి. ఇందులోకి వెళ్ళి ఒకటన్నా ట్రై చేసుకోండి. మీకు ఏ సింపుల్గా అనిపిస్తే అదన్నా ట్రై చేసుకోండి. నేనైనా మళ్ళీ నాకు గుర్తుండదు కదా, ఇలా తీస్తే నాకైనా ఎప్పుడైనా అవసరం పడితే చూసుకోవచ్చు. మళ్ళీ మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని అధికమైన మెచ్చుకునే వారి కోసమని ఇలా తీసాను. మీకు నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా చిన్నారి ధన్విక ఎవరు అంటే ఉంది, మా ధన్విక చాలా అందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మాకు ముగ్గురు అబ్బాయిలు, మా చిన్న అబ్బాయి కూతురు మా చిన్నారి ధన్విక. నా మన్మరాల కోసం ఇలా ట్రై చేశాను అనమాట. 33 ఇచ్చుకోవాలని ఏం లేదు, ఏదో ఒక రకం ఇచ్చుకోవచ్చు. నాకు ఇష్టంతో నేను ఇలా చేశాను. మా చిన్నారి ధన్వికది అధికమైనది చూడండి, నేను ఇచ్చిన వీడియో కూడా చూడండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళ కాడ పూజలు అయినప్పుడు కొందరు స్వీట్లు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. 100 రకాలు, 50 రకాలు అట్లా రకరకాలుగా వినాయక చవితికి కానీ, దుర్గమ్మ పూజకి కానీ ఇట్లా పూజలకు తీసుకెళ్తున్నారు కదా. కన్యకా పరమేశ్వర ఆడికి స్వీట్లు కానీ ఆడికి తీసుకెళ్తున్నారు కదా. అలా తీసుకెళ్లే వాళ్ళకు కూడా ఏమన్నా నా స్వీట్లలో ఏమన్నా ఉపయోగపడతాయో అని రకరకాల పూజలు చేస్తున్నారు, అన్నిటికీ స్వీట్లు పెడుతున్నారు కదా. అట్లా దానికోసం ఏమైనా ఉపయోగపడతాయని నేను ఇలా మీకు చూపెడుతున్నాను. ఇందులో ఎక్కువ రకాలు ఉంటాయి నా ఛానల్లో, తప్పకుండా చూడండి. కొన్ని రకాలు నేను కొత్తగా చేశాను, కొన్ని అందులో ఉన్నాయి నా వీడియోలో చూసుకోండి. 200 గ్రాముల పచ్చి కొబ్బరి, 200 గ్రాముల చక్కెర. పచ్చి కొబ్బరి సన్నగా గ్రైండర్ చేసి, ఇది ఉంది కొబ్బరి స్వీటు, కొబ్బరి చెక్కు ఉంది వీడియోలో, కానీ గ్రైండర్ చేసి చక్కెర కొబ్బరి కలిపి పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు సన్న మంట పెడితే ఇట్లా పాకంలాగా వస్తుంది. తర్వాత అట్లా వచ్చిన తర్వాత మంట పెద్ద పెట్టుకొని కలపాలి, గట్టిపడేదాకా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక పళ్ళెంకు నెయ్యి రాసి ఈ కొబ్బరి దగ్గరికి వచ్చిన తర్వాత పోసి ఇట్లా బిల్లలుగా కట్ చేసుకోవాలి. తక్కువగా పాకం ఇట్లా ఉడకడం తక్కువైతేనేమో మెత్తగా పడుతుంది, ఎక్కువైతేనేమో పొడి పొడి అవుతుంది, చూసుకోవాలి. తక్కువైతే ఏం భయం లేదు, దాన్ని లడ్డులాగా చుట్టుకోవచ్చు. ఎక్కువైతేనే పొడి పొడిలాగా అవుతుంది, అంతగా టేస్ట్ ఉండదు అనమాట. జాగ్రత్తగా చేసుకోవాలి కొబ్బరి స్వీట్. నేను ఈ వీడియో 2026 జూన్ 6న తీశాను. ఈసారి 2026లో మే నెలలోనే వచ్చింది, జ్యేష్ఠ మాసము మే నెలలో వచ్చింది. అంటే 4 రోజులు ఉంటుంది కదా. నేనైతే జూన్ 3న మా ధన్వికకు అధిక వాయనం ఇచ్చానన్నమాట. అధిక మాసంలో ఏదైనా దాన ధర్మాలు చేసుకుంటే పుణ్యం. అంటే ఎప్పుడైనా దానం చేసుకుంటే ఎప్పుడైనా పుణ్యమే. మనకున్న దాంట్లో మనకు రూపాయి ఉంటే ఒక్క 10 పైసలు, ఒక్క పైసా ఎంతనో మనకు చేతనైనంత కాడికి దానం చేసుకుంటే ఎంతో. ఈ మాసంలో దానం, ఆ మాసంలో దానం చేస్తే పుణ్యమని కాదు, మనకు చేతనైనంత ఏ మాసంలో అయినా దానం చేసుకోవచ్చు. మనకు కలిగిన దాంట్లో కొంచెం ఎప్పుడు చేసుకున్నా పుణ్యమే వస్తుంది. ఇప్పుడు ఇలా స్వీట్లు కూడా మనం పంచుకోవచ్చు. ఎక్కువ ఉంటే మనం తినలేము కదా, చుట్టాలకైనా, ఫ్రెండ్స్కైనా, పని వాళ్ళకైనా, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు.